ఇన్ని రోజులు వాళ్ళని చోకర్స్ 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 అన్న వాళ్ళందరి నోర్లు మూయించారు భయ్య. ఎందుకంటే ఈ రోజు సౌత్ ఆఫ్రికా ఆఫ్టర్ 27 ఇయర్స్ అంటే 1998 తర్వాత 2025 లో ఐసీసీ మేజర్ ట్రోఫీని గెలుచుకొని వరల్డ్ మొత్తానికి మేము చోకర్స్ కాదు మేము ఛాంపియన్స్ అని ప్రూవ్ చేశారు. మొన్న ఆర్సీబీ వాళ్ళు కప్పు గెలిచారు, ఈ రోజు సౌత్ ఆఫ్రికా వాళ్ళు గెలిచారు. అండ్ మొన్న 242 ప్యాసింజర్స్ అహ్మదాబాద్ నుంచి లండన్ కి స్టార్ట్ అయితే 241 మెంబర్స్ చనిపోతే ఒకళ్ళు సర్వైవ్ అయ్యారు. అందుకే ఈ ఇయర్ ని అఫీషియల్ గా ఇయర్ ఆఫ్ మిరాకిల్స్ అని చెప్పుకోవచ్చు. వెరీ వెరీ ఎమోషనల్ మూమెంట్ అండ్ చాలా హై ఇచ్చే మూమెంట్ సౌత్ ఆఫ్రికన్స్ కి ఈ రోజు. చోకర్స్ అండ్ సౌత్ ఆఫ్రికా ఎందుకంటారంటే ఎప్పుడు చూడు సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఫైనల్స్ కి వెళ్ళడం గానీ లేకపోతే వాళ్ళ లైనప్ లో చూస్తే అరే ఈసారి ఖచ్చితంగా కొడతారని అనుకుంటారు. ప్రీ ఫైనల్స్ కో ఫైనల్స్ కో వెళ్తారు, అక్కడ దాకా వెళ్ళి లాస్ట్ కి ఓడిపోయి వస్తారు. కానీ ఈసారి అలా జరగలేదు. 2023 to 2025 సైకిల్లో టోటల్ 12 టెస్ట్ ఆడితే సౌత్ ఆఫ్రికా అందులో 8 టెస్ట్ గెలిచారు. అండ్ ఫైనల్ గా ఈరోజు మేడ్ ఇన్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ మేస్ ని ఈరోజు లిఫ్ట్ చేశారు. అండ్ వరల్డ్ మొత్తానికి వాళ్ళు చోకర్స్ కాదు ఛాంపియన్స్ అని ప్రూవ్ చేశారు. బౌమా వాట్ అ ఫినామినల్ కెప్టెన్ ఈస్. బౌమాని హైట్ గురించి గానీ కలర్ గురించి గానీ రేసిజం తో బుల్లింగ్ చేశారు, ఎన్నో మాటలున్నారు. కానీ అవన్నీ ఏమీ పట్టించుకోకుండా కేవలం వాళ్ళ దేశం కోసం ఆడి ఈ రోజు హ్యామ్స్ట్రింగ్ ఇంజ్యూరీతో కూడా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ని గెలుచుకునేడానికి చాలా కీ రోల్ ప్లే చేశాడు. డాన్ బౌమా ద కింగ్ అని ప్రూవ్ చేశాడు వరల్డ్ మొత్తానికి. అండ్ బౌమా వి సెల్యూట్ యూ. అండ్ మార్క్రమ్ గురించి స్పెషల్ గా మెన్షన్ చేయాలి భయ్య, ఎందుకంటే 4th ఇన్నింగ్స్ లో వెరీ ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ లో 136 చేసి సౌత్ ఆఫ్రికా గెలవడానికి చాలా 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 కీ రోల్ ప్లే చేశాడు మార్క్రమ్. అండ్ హిస్ ఇన్నింగ్స్ వాజ్ బ్రిలియంట్. టేక్ అబౌవ్ మార్క్రమ్. ఫస్ట్ ఆస్ట్రేలియాని 2-12 కి అవుట్ చేశారు. అబ్బా సౌత్ ఆఫ్రికా గెలవబోతుంది అనుకునే లోపల సౌత్ ఆఫ్రికాని ఆస్ట్రేలియా వాళ్ళు 138 కి అవుట్ చేశారు. అండ్ ప్యాట్ కమిన్స్ 6 వికెట్ తీసి మొత్తం సౌత్ ఆఫ్రికాని కుప్ప కూల్చాడు. కానీ మళ్ళీ సౌత్ ఆఫ్రికా గట్టి కంబ్యాక్ ఇచ్చి ఆస్ట్రేలియాని 207 కి ఆల్అౌట్ చేశారు. మార్క్రమ్ మరియు టెంపా బౌమా సెన్సేషనల్ పార్ట్నర్షిప్ తో ఇన్నింగ్స్ ని బిల్డ్ చేసి గెలుపు వైపుకి తీసుకెళ్లారు. కానీ ఈ రోజు మళ్ళీ చూస్తే బౌమా అవుట్ అయిపోయాడు, స్టబ్స్ అవుట్ అయిపోయాడు, మార్క్రమ్ అవుట్ అయిపోయాడు. గెలుపుకి 41 రన్స్ కావాలి అన్నప్పుడు కొద్దిగా టెన్షన్ పెట్టారు సౌత్ ఆఫ్రికా వాళ్ళు. ఫైనల్ గా గెలిచి అందరినీ ఆనందపరిచారు. సౌత్ ఆఫ్రికా గెలిస్తే హోల్ వరల్డ్ అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు, ఎందుకంటే దే డిజర్వ్ ఇట్. యాన్సన్, కేశవ్ మహారాజ్ వీళ్ళందరూ చాలా ఎమోషనల్ అయ్యారు. సౌత్ ఆఫ్రికన్ ఫ్యాన్స్ కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. అండ్ ఇట్స్ అ వెరీ ఎమోషనల్ మూమెంట్ for all the South Africans out there. South Africa, you made it and you deserve it. South Africa, you are the new champions.